జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న 20 గ్రామాల్లో ఈ మంజూరు పత్రాలను కూడా అందించారు. ప్రత్యేక గ్రామ సభల పేరిట ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు రైతు భరోసా ఇంకా ఇతర పథకాలకు సంబంధించి దాదాపు 20 గ్రామాల్లో అందించారు లబ్ధిదారులకు. ఈ క్రమంలో ఏ ఒక్క దానిపైన కూడా ఏ ఒక్క మంజూరు పత్రం పైన కూడా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అలాగే సంబంధిత ఇన్ఛార్జ్ సంతకం లేకపోవడం అయితే ఆశ్చర్యకరం. దీంతో బాధితులంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చెల్లుబాటు అవుతాయా లేకపోతే వీటికి సంబంధించి ఇతరులు దీన్ని కాపీ చేసుకున్నటువంటి పక్షంలో ఫోర్జరీ చేస్తే ఏ విధంగా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఆయా గ్రామం మాజీ సర్పంచులను ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, ఒకవేళ ఇప్పుడు ఇచ్చినటువంటి మంజూరు పత్రాలు ఎప్పట్లోగా తమకు న్యాయం జరుగుతుంది, ఎప్పట్లోగా తమకు ఈ పథకాలు అందుతాయంటూ కూడా వారంతా మాజీ సర్పంచుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. మరి దీనికి అధికారులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరొక వార్త, రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు 2 లక్షల లోపు ఉన్నప్పటికీ కూడా కాలేదంటూ గత కొన్ని నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఇటు రైతన్నలు తిరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మరొకసారి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనేక మంది రైతులు చేరుకొని తమకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు ఉన్నప్పుడు కూడా సాంకేతిక కారణాలతో నిలిచిపోయారని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ సమస్య తలెత్తింది, ఇప్పటికైనా తమకు రుణమాఫీ కావాలని అక్కడ కోరడం జరిగింది. కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు అక్కడే ఉంటూ ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకే నిన్న రాత్రి 12 నుంచే రైతు భరోసా నిధులు టిక్కుమంటూ జమ అవుతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా 12 తర్వాత నుంచి అకౌంట్లో జమ అయ్యాయంటూ మొబైల్ ఫోన్లు చూసుకోవడం అయితే మనకు అక్కడ కనిపించింది. మరి ఇప్పటివరకైతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా నిధులైతే జమ కాలేదు.